మీరు మాదాపూర్లో నివాసం ఉంటున్నారా? హైటెక్ సిటీలోని ఆఫీసులో కూర్చుని హైజీనిక్ వాటర్ తాగుదాం అనుకుంటున్నారా? కొండాపూరికి సరఫరా అయ్యే వాటర్ కొబ్బరి నీళ్ళు అని కాన్ఫిడెంట్గా చెప్పుకుంటున్నారా? బోరబండలో ఉంటూ బిందెల కొద్దీ బోర్ వాటర్ లాగిస్తున్నారా? అయితే మీరు నీళ్లలో కాదు, ఏకంగా వాటర్ ట్యాంక్లో కాలేసినట్టే. మీరు తాగుతున్నది వాటర్ కాదు, పక్కా విషం, కాలకోట విషం. నమ్మట్లేదు కదా? హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఆధారాలతో సహా చూపిస్తాం. మీరు ఇప్పటి వరకు డెడ్ సీలనే చూస్తుంటారు, కానీ మీకు ఇప్పుడు డెడ్ లేక్ని చూపిస్తాం. మాదాపూర్లోనే ఈ సున్నం చెరువే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు కన్నం వేస్తోంది. మహానగరంలోని 6 చెరువుల పునరుజ్జీవనం కోసం కృషి చేస్తున్న హైడ్రా మొదటి దశలో భాగంగా మాదాపూర్లోని సున్నం చెరువుపై దృష్టి సారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు హైడ్రా షాకింగ్ విషయాలు వెల్లడించింది. సున్నం చెరువులో భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అనే అంశాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా హైడ్రా పరీక్షించింది. దీంతో ఈ వాటర్లో సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు ఓ రేంజ్లో ఉన్నట్లు తేటతెల్లమైంది. సున్నం చెరువు నీళ్లు మామూలు విషయం కాదు, కాలకూట విషమని తేల్చారు అధికారులు. ఈ నీళ్లలో 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు తేల్చారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 1 లీటరు నీటిలో 0.01 మిల్లీగ్రాముల సీసం వరకు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో 0.073 నుంచి 0.122 ఉన్నట్టు పీసీబీ గుర్తించింది. దీని ప్రభావం పిల్లల మెదడు, చురుకుదనంపై పడుతుంది. జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. రక్తహీనతకు కారణమవ్వడమే కాదు, బాల్యం, యవ్వన దశలోనే కిడ్నీలపై ఎఫెక్ట్ అవుతుందంటున్నారు డాక్టర్లు. కాడ్మియం కూడా మోతాదుకు మించి ఉంది. కాడ్మియం 0.003 వరకు అయితే పర్వాలేదు, కానీ ఇక్కడి బోర్ వాటర్లో 0.007 నుంచి 0.010 ఉన్నట్టు వెల్లడైంది. అంటే 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉంది. దీని ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. క్యాన్సర్ వ్యాధికి కూడా కారణమవుతుంది. ఇటు నికెల్ కూడా 2 రెట్లు అధికంగా ఉన్నట్లు తేల్చారు అధికారులు. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం దెబ్బతింటుంది. తద్వారా మూత్రపిండాల మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి నీళ్లను మరగబెట్టైనా తాగొచ్చా అనంటే నో యూజ్ అంటున్నారు వైద్యులు. 4-5 సార్లు మరగబెట్టినా ఫలితం ఉండకపోగా ప్రాణాలకు మరింత హాని అంటున్నారు. ఇందులో సూక్ష్మ క్రిములు నశించినా సీసం, కాడ్మియం, నికెల్ వంటి లోహాలు కరగకపోవడంతో ప్రాణాలకే ముప్పని హెచ్చరిస్తున్నారు. సో సున్నం చెరువు వెరీ డేంజర్ అన్నది తేటతెల్లమైంది. బొట్టులోను దాగున్న విషం మట్టుబెట్టడం ఖాయమనే విషయం తేలిపోయింది. కాబట్టి మనం ఏ నీళ్లు తాగుతున్నాం, ఎక్కడి నీళ్లు వాడుతున్నాం అనే విషయంలో వెరీ కేర్ఫుల్ గా ఉండాల్సిందే.